ఇప్పుడు ఆహా టీం నుంచి రాబోతున్నాడు వినీల్ విత్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. గుర్తుకొస్తున్నాయి 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 ఈ గాలిలో ఏ గోలలో నా భార్యకే కలాగా తరుముకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏ కాకులో గుడ్ల గూబలో గయ్యాలి గంపలాగా వెంటపడుతున్నాయి గుర్తుకొస్తున్నాయి అయ్యో గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన పెళ్లి చూపులు మొదట కలిసిన లేత మనసులు గుండె లోతులో పుట్టిన ప్రేమ దొంగ చాటుగా చూసిన బామ వదులుకున్న నా బ్యాచిలర్ చిట్ట ఆమెకొచ్చిన మాస్టరు పట్ట పెళ్లి పందిట్లో కట్టిన తాలి అపరకాలిగా మారినాలి బద్ధ శత్రువుగా మారిన లవ్వు చివరిసారిగా నవ్విన నవ్వు దేవుడా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి సన్యాసి ప్రాప్తి మొదటిసారిగా తాగిన మందు ఆమె చేసిన తలుపుల బందు మొదటిసారిగా తిట్టిన తిట్టు నగల కోసమై పట్టిన పట్టు ట్యూబులైటులా కలిగిన జ్ఞానం తప్పు తెలుసుకుని కుమిలిన వైనం ఆమె చేతిలో అప్పడాల కర్ర అడ్డగోలుగా పగిలిన బుర్ర ఆసుపత్రిలో వేసిన కుట్లు భార్య చేతిలో నాగచాట్లు గుర్తుకొస్తున్నాయి అయ్యో గుర్తుకొస్తున్నాయి ఏ కాకులో గుడ్ల గూబలో గయ్యాలి గంపలాగా వెంటబడుతున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎంతో అనుకున్నా గుర్తుకొస్తున్నాయి. అసలు ఆ ఒరిజినల్ పాట ఏమిటి? దీనికి ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది వినీల్? అంటే వద్దనుకుంటేనే పెళ్లి చూపులకి వెళ్ళి లవ్ లో పడిపోయి పెళ్లి చేసేసుకున్నా. ఓకే, పెళ్ళైన కొద్ది రోజులు బాగానే ఉంది, తర్వాతే మొదలయ్యాయి సినిమా కష్టాలు. హేమచంద్ర గారికి కూడా ఉండుంటాయి. నేను బయటపడ్డాను. మేము చాలా సుఖంగా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నాం. అంటే అందరూ పైకి చెప్పుకోలేరు అంటున్నానండి నేను. అందరూ చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్కరు నువ్వు లేనిపోని చిచ్చులన్నీ పెట్టకు మా కాపురంలో. జడ్జిమెంట్ తీసుకున్నారా సార్? ఎట్లా ఉన్నా పైకి అట్టాగే చెప్పుకుంటారమ్మా. సరే అలాంటిది ఏం లేదు, నిన్ను ఉద్దేశించి అంటలేదు నేను, లోక సహజం. కానీ నిజంగా సన్నాసి అనిపించేవయ్యా.
చివరికి ఏంటంటే ఎవరికైనా చూస్తే ఎంత పిచ్చి సన్నాసి అని జాలి కలిగేటట్టుగా ఉంది అసలు నీ పరిస్థితి. చాలా బాగుంది. ఎందుకనంటే సన్యాసం పుచ్చుకున్నవాడు వైరాగ్యంతో మొత్తం అన్నిటికంటే మహా కష్టమైంది ఏంటంటే నీ మెమరీస్ని బంధించేసేయటం, వాటిని లేకుండా చేసుకోవటం. నీ జ్ఞాపకాలన్నింటినీ తుడిచిపెట్టి వాటిని సన్యసించాలి. అంతేగాని మావిడి కొట్టింది, పెళ్లి చూపులు, ఆవిడ నెక్లెస్, తాగొస్తే ఆవిడ తలుపేసుకుంది, ఇవన్నీ గుర్తొచ్చాయనంటే దానివల్ల తట్టుకోలేక ఇలా కషాయం కట్టుకున్న వాడిని సన్యాసి అంటారు, సన్యాసి అంటారు. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి సన్యాసి తగిలాడండి? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దని చెప్తుంటాడు. ఆయన చేసుకున్నాడా? ఆయన చేసుకున్నాడు, లావ్ అయిపోయాడు బాగా. పెళ్లి అయిపోతే లావ్ అవుతారని చెప్పాడు. నాకు కొన్నాళ్ళు అర్థం కాలేదు. తర్వాత పిలిచి అడిగా, లావ్ అయ్యాడా పలావ్ అయ్యాడా? ఎందుకు లావ్ అవుతారని అడిగాను. అడిగితే అన్నాడు, బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటికి రాగానే కిచెన్ లోకి వెళ్తాం, ఏం కనిపించదు, వెళ్ళి పడుకుంటాం. పెళ్లి అయితే ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్తాం, అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించదు, ఒంటిట్లోకి వెళ్ళి తినడం మొదలు పెడతాం, అందుకని లావ్ అయిపోతాం. సో ఇలాంటి ఫ్రెండే అతను కూడా. బాగుంది. అవును, మీ టీం వాళ్ళని చెప్పించేవేంటి మధ్యలో వెళ్ళి? సార్ చెప్పించడం కాదు సార్, ఆశీర్వదించాను. అన్ని ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మీకు వివాహం కాలేదు కదా? కాలేదు సార్. అంటే ఇప్పుడు మీ స్నేహితుడి మాటని పాటిస్తారా మీరు? మీకు ఏదన్నా ఒక స్వతంత్ర నిర్ణయం చేసుకుందాం వద్దా అనుకుని వచ్చాను సార్ ఇక్కడికి వచ్చేటప్పుడు. కానీ ఇతను చూసిన తర్వాత కన్విన్స్ అయిపోయింది చేసుకోకూడదనే. అవును, అందరు భార్యలు ఒకలా ఉండరు సార్. అందరు భార్యలు నీకు ఎంతమంది ఆయన, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? భార్యను వదిలిపెట్టిన వాడికి అసలు అందరి భార్యల గురించి మాట్లాడేవా? అర్హత లేదు, నువ్వు ఇక మాట్లాడకూడదు, అయిపోయింది. నాకు ఒక స్వాములారితో నాకు ప్రత్యక్ష అనుభవం ఉందండి. ఆయన చాలా మహానుభావుడు అని చెప్పి నేను బాగా వేదాంతం మీద బాగా ఉత్సాహం ఉన్న ఇంకో ఆయన కలిసి వెడుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు సాయంత్రం 7:30-8 వెడితే ఆయన ఎవ్వరూ లేరు, ఇక రారు అనుకునేటువంటి సమయంలో గబుక్కుని ఏడ్చేవాడు అండి. అందరూ సన్యాసం అంటే చాలా తేలిక అనుకుంటారు, చాలా కష్టం ఇది, చాలా సన్యాసాశ్రమాన్ని నిర్వహించటం అంటే మామూలు మాటలు కాదు ఇది. ఆ వంటావిడ వస్తుంది, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది, ఏముంటుందో చెప్పదు. మేమేదో ఈ గొప్ప వేదాంతం చెబుతాడు అని మేము వెడితే 2-3 సార్లు ఇట్లా జరిగాయి. సరే మేము ఇక మాకు అర్థమైంది మనమే మంచి వేదాంతం అని మేము వెళ్ళటం మానేసాం. All the very best. Let's wait for the result. Thank you.